కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన చేనట. తెలంగాణను కాపాడుకుందాం. రేవంత్ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గమ్మత్ ఉంటుంది. మీరు అబద్ధుడు సినిమా చూసినారా? మీరు చూసినారా? అబద్ధుడు సినిమాలో ఇప్పుడే రాము అంటాడు, ఇట్లా నేను ఇప్పుడే రాము అంటాడు, ఎంబడే నేను రేమో అంటాడు, వాళ్ళు ఎంబడే ఇట్లా కాంగ్రెస్ ఇట్లా అంటాడు. మీరు ఈ సార్ను చూస్తే అట్నే అనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత దూషణ చేయట్లేదు. ఏమంటున్నాం అంటే, సార్ పాత వీడియోలు బీఎస్పీలు ఉన్నప్పుడు మొత్తం తెలంగాణని బస్టు పట్టించిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం అన్యాయం చేసిళ్ళు, అప్పలో కుప్ప చేసిళ్ళు, మొత్తం నాశనం చేసిళ్ళు. కేసీఆర్ ఇట్లా కేటీఆర్ అన్నాడు, ఎంబడే పార్లమెంట్ ఎలక్షన్ కూడా పోయిండు, కండవ కప్పిండు, పోటీ చేసిండు. ఎంబడే ఏమంటాడు మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ పట్టించాడు. అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు క్లారిటీకి రండి. ఏమనంటే టీఆర్ఎస్ తెలంగాణ పట్టించిన కాంగ్రెస్ అని క్లారిటీకి రండి. మీరు కండువ మారవంగానే మాటలు మార్చేంత అయితే మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, గురుకులాలని గాడిన పెట్టిన వ్యక్తి, కాస్త కూస్తో తెలంగాణకు మీరంటే కొంచెం గౌరవం ఉన్న వ్యక్తులు. ఇలా ఎంతోమంది విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కడానికి, శిఖరాలు ఎక్కడానికి మీరు తోడ్పడిన వ్యక్తి, మీద గౌరవం ఉంది. కానీ రాజకీయాలకు వచ్చి పూర్తిగా ఊసర వెళ్ళ మారిన చూస్తుంటే మాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఒకరిగా తన సొంత పార్టీ ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, బీఎస్పీ పార్టీ ఉన్నప్పుడు బీఎస్పీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్లోకి వచ్చినాక ఎలా మాట్లాడుతున్నారు, మరి అప్పుడు నిజమా ఇప్పుడు నిజమా, లేకపోతే మొత్తం అప్పుడు తప్పు మాట్లాడిలా, లేకపోతే మొత్తం దాని ఏమంటారు మొత్తం ఏకంగా మారిపోయినాయి అన్ని? అదే అంటున్నా కదా, నేను ఏమంటున్నా అంటే ముందు ఆయన క్లారిటీ రావాలి. అదే కదా, ముందు సార్ క్లారిటీ రావాలి. ఈ కన్నవాళ్ళు మారిస్తే ఇదే పరిస్థితి. కన్నవాళ్ళు లేకముందు ఒకటి, అంటే వేరే పార్టీలు ఉన్నప్పుడు ఒకటి, ఈ పార్టీలకు వచ్చినాక ఒకటి, వేరే పార్టీలు ఉన్నప్పుడు ఈ పార్టీ, రేపు పుస్తకాన్ని కాంగ్రెస్లోకి వచ్చిందనుకో ఎంబడే అంటాడు బీజేపీ టీఆర్ఎస్ దొంగలు, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా సాగుతూ ఉంది. ఇక నాకు కూడా రాత్రి పడుకున్నప్పుడు అనిపించింది, ఎంబడే అంటే ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. నాకు ఇక్కడ కండవ మార్చుకుబుద్ధి అయింది, మార్చుకున్నా. నాకెందుకో నా సంతృప్తికి వచ్చిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. నేను ఎంబడే మారిపోయినా. పథకాలకు ఆకర్షితున్నాయి, పథకాలకు ఆకర్షిత ఇంతకన్నా గొప్పగా ఎవరు పరిపాలించలేరు రాష్ట్రాన్ని. చూసి ఆకర్షితులై వచ్చినాను. అంటే నాకు సంతృప్తికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా ఇంట్లో ఎట్లుంటానో అట్లా అనిపిస్తూ ఉందని చెప్తాడు. కండవ మహిమంతా సార్ మాత్రం మంచి విలువ ఉన్నాయి, విలువ పోగొట్టుతానే కదా.